సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. అమ్మ కొద్దిగా చీకటి అయింది, కొద్దిగా చీకటి అయింది, ఇంకా మొత్తం ప్రాపర్గా అయితే చీకటి కాలేదు. ఇట్లా కనిపిస్తుంది. ఇగో ఇప్పుడు కనిపిస్తుందా? చెప్పు వేసుకుంటావా? మనం బైక్ లో పోతున్నామా? బాగుంది. దాని మీద రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకోవాలి పాప, ఇంకా బాగుంటది. షర్ట్ కొబ్బరికాయ కోసం కొబ్బరికాయకు 10 రూపాయలు రేటు పెరిగిందా? జనాలు మాత్రం మస్తు మంది ఉన్నారు. అప్పుడే రావాల్సింది, లేట్ అయిపోయింది. ఆహా, లైన్ చూడు. అబ్బా, ఇదంతా లైన్. ఓయమ్మ, ఎక్కడ వచ్చిందిరా నాయన, ఇంకా అక్కడ ఉంది. ఆ వాడ లైన్ కట్టాలటప్పా. లైన్ కొట్టి కొబ్బరికాయ కొట్టాయబ్బా, కొట్టి నువ్వు కొట్టి. అమ్మ నుంచి స్టార్ట్ అయింది, నుంచి ఇట్లా అని ఇట్లా అని అట్లా ఉంది. అంతా తిరిగి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళా నుంచి వెళ్ళి మళ్ళా గుడి చుట్టూ తిరిగి మళ్ళీ గుళ్ళకి పోవాలి. రాజగోపురం కాదు, ధ్వజస్తంభం. మమ్మీ పోయింది, మమ్మీది ఏంది చెప్పు, ఏంది నానా? కొట్టు.
ఒకటి గిట్లా మళ్ళీ అది రౌండ్ కలర్ కలర్ వస్తుంది ఏమైంది ఏమి ఉండదు అది అదే కావచ్చు కూడా ఉందామా గంట కొడతావా కొట్టేసిరా చిన్నారి చిన్నారి కొట్టిరా కానీ ఏమైందిరా ఏమైంది ఓపిక లేదా కొంచెం పుండిపోదాం కొంచెం ఉసూరిపోదాము కొంచెం ఉసూరిపోదాం చెప్పండి ఏం కావాలి పోమా పోమా ఎందుకని అది ఓ ఎడబెట్టినవరా అవును ఇది గిట్లా కొట్టవద్దు ఇది అది అట్లా పట్టవద్దు ఇగో గిడ పట్టాలి గిడ పట్టాలి గిడ జర పైకి పైకి వచ్చు ఏం పోటీ ఎవరో ఒకరు ఆడున్నాను బాగుంది చిన్నది బంద్ చేయ సరే బంద్ చేయి చీకటి చీకటి అయింది పెట్టు వావ్ వావ్ సూపర్ ఉంది అన్న బాగుంది నీదేంది మళ్ళా బంద్ చేయమంట లైట్ ఎందుకంటే వావ్ నీది కూడా బాగుంది లైట్ కరవగలట మంచిగా కారెక్కి కూర్చునేవి కుక్కలకు మంచిగా అయిపోయింది నా కారు కూడా అల్వాలో పెడితే గిట్నే ఎక్కితే కుక్కలు నిన్న చేసింది ఒక కూర 3 గంటలు నేను నేను తోమనికి చేసాను ఒక తోమినప్పుడు 3 గంటలు నేడా 3 గంటలు ఏం చేసారు ఎల్లిగడ్డ ఫ్రిడ్జ్ లో పెట్టదుగా
టంగు జాగ్రత్త ఎక్కువ మాట్లాడాలి. అర్థమైందా? పెట్టొద్దు మరి, ఎల్లిగడ్డలు పెడతారా? రేయ్ చక్కగా అయింది. ఏమైంది? నేను రాను. పొద్దుగల మీరు పొద్దుగల ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఏంది ఇదే సరిపోతుంది. ఓడర్ పాప కాకు ఇది కానీ మమ్మీ చూడాలి. ఏం తీసుకొస్తున్నావు కుషాల్? ఓ సార్ అటెట్లో నీకు వస్తుంది. పాప ఇప్పుడు తీసావా? అది ఆడుంది. ఎవరో ఒక మంకీస్ ఎక్కుతారు. ఎక్కువ జై స్పైడర్మ్యాన్, జై స్పైడర్మ్యాన్. అవును పాప ఈజీ అనిస్తుంది. తీ దొరికింది. ఎప్పుడు లేచినావు? 5 గంటలకు. 5 గంటలకు లేచి పూజ చేసేసి సైలెన్స్ పూజ చేసిన. ఇప్పుడు దేవునికి పప్పు, వంకాయగడ్డ, అన్నం ఈ 3 ఉండాలి. వంకాయగడ్డ అవుతుంది, అన్నం వండిన, పప్పు చేసిన, పొయ్యి మీద ఉంది. అది అయిపోగానే దేవునికి నైవేద్యం పెట్టేసి ఒక పొద్దు ఇడుసుడి. గుడ్ మార్నింగ్. స్కూల్ ఉందా ఇలా మీకు? మీకు కూడా ఉందా? అయితే నాకు కూడా ఉంది. మీ మమ్మీకి లేదు, మమ్మీకి హాలిడే. నిన్న నేను పోలేదా డ్యూటీకి? మీరు బా ఎట్లా పోయినావు? నేను కూడా పోవాల్సింది కానీ మిస్ అయింది. పప్పు కాలుతుందా? వా పప్పు ज़्यादा हो गया क्या रे? ఎక్కువ చేసిన పప్పు. Why like that? ఎందుకట్లా సాయంత్రం దాకా అన్నమే కొత్త పండు అన్నం కొంచెమైంది. నాకు రోజు పెట్టేంత అలవాటే, రోజు గంటే ఉడతాను. ఇప్పుడు పిల్లల టిఫిన్ మన తినడానికి అయిపోతుంది. మధ్యాహ్నం నువ్వు పోతావా? నువ్వు పోయేటప్పుడు మళ్ళీ అన్నం వండేసి టిఫిన్ పెట్టేసి అయిపోతుంది ఫ్రెష్ గా. ఉపవాసం నిన్న ఉన్నా. ఇప్పుడు ఒక పొద్దు ఇడవాలి. ఇంకా ఆకలిస్తుందా? అయిపోయిందా? ఒక 10 నిమిషాలు తినాలి. నువ్వు ఇట్లా వేసుకో. ఏంది బొమ్మలు ఆడ మంచిగా శివుని పాటలు వస్తున్నాయి ఆడ. నువ్వు బొమ్మలకి మళ్ళీ ఏం పెట్టద్దు. బార్బీ లేదు, బీర్బీ లేదు. ఏం రాసుకుంటాం? ఏంటది? కారం మంచిగా వేయరా, మరి సప్ప వేయకు. మొన్న ఎట్లా అయింది?
పోయేదబ్బా. పచ్చిమిర్చి వేసినా కొంచెం పచ్చిమిరపక్కలు కారంలో ఏం చేసినా వేస్ట్. అది పప్పులో కూడా పప్పులు వేసిన పప్పు మాత్రమే పచ్చిపక్కలు వేసిన. నువ్వు బొట్టు పెట్టుకున్నావు కన్నా చిన్నగా పెట్టు కానీ టైం అయితే నీకు ఇంకా షూ వేసుకోపోన్నాడు. అదే డాడీ షూ వేసుకో, సాక్స్ వేసుకోపోన్నాడు. సాక్స్ వేసుకో, షూ వేసుకో. లేకపోవడం ఏంది చిన్నది? రెడీయా? సాక్స్ లేదు అది కదా. టైమా నీ సాక్స్ లోట దొరకలే ఏమైనా రా అమ్మా. ఇలా సాక్స్ లోట దొరికినా నీకు అనిపించినా? అని ఉంటాయి అటు మమ్మీ రెండే ఉన్నాయి. సాక్స్ వేసుకొని షూ వేసుకున్నావు డాడీ ఎందుకట్లా? ఏయ్ నేను సాక్స్ వేసుకున్నాక షూ వేసుకో అని చెప్పిన. అది ఎటన్నా బయట పోయినప్పుడు స్టైల్ నా స్కూల్లో ఊకుంటారా, మీ టీచర్ ఊకుంటారా? సంపూర్ణ చంపుతారు నేను. గెట్ అవుట్ ఆఫ్ మై గేట్ అంటారు. పోతావా మరి? ఇప్పుడు నాడు సాక్స్ వేసుకుని రా నడు. ఏం చేస్తున్నావు పాపా? ఏం చేస్తున్నావు? సాక్స్ వేస్తున్నావు. నువ్వు లైట్ కొనుక్కోమంటేనేమో గరిగా కొనుక్కున్నావు. 40 రూపాయలు. 40 రూపాయలకు 10 రూపాయలు పుస్తకాలను ఏం చేసినావు కానీ ఇక ఏదో వాళ్ళు అడిగినందుకు 40 రూపాయలు పెడితే కొనియకపోతే ఎందుకు అని కొనిస్తే వాడు ఎలా సరికే దాన్ని డిస్కౌంట్ తీసుకుని చేయాలి. డబ్బు వస్తుంది అనిపిస్తుందా? మళ్ళీ నేను కరువదిగా చాలు పోలీసులు గిరిచి గట్టిగా బెదిరిస్తే అప్పుడు చక్కగా అవుతారు కదా. అనే ఉండు పిచ్చోడు ఎత్తుకోతాడు అక్కడ కూడా ఎత్తుకోతాడు. అక్కడ ఏముంది సంగతి నిన్నే వదిలేస్తాను.